హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. తినని వాళ్ళు కూడా తినాలనిపించే గుడ్లు, ఎండు చేపల పులుసు. నేనైతే ఈరోజు ఎండు చేపల పులుసు చేస్తున్నానండి. దీనికి కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అయితే నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు వీటి గురించి చెప్తాను. నేను ముందు అయితే ఎగ్స్ అనేవి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎగ్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను ఆనియన్ యాడ్ చేస్తాను. అయితే ఎగ్స్ అయితే అయిపోయాయండి, ఫ్రై అయిపోయి నేను తీసేసి ఆల్రెడీ నేను ఇవి ఆయిల్ అండ్ ఎల్లో ఉంది. ఇందులో నేను ఇప్పుడు కొంచెం మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకున్నాను. తర్వాత నేనైతే ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ కరివేపాకు వేసేసాను. వీటిని బాగా కట్ చేసుకొని చూడండి యాడ్ చేసుకొని ఇవి బాగా వేగిపోవాలండి. మనం ఎండు చేపలు పులుసు పెడుతున్నాం కాబట్టి ఇవి ఆనియన్ అనేది బాగా వేగిపోవాలన్నమాట. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయండి, చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఏవైతే డ్రై ఫిష్ ఉందో నేను అవి ఇక్కడ వేసేస్తున్నాను. మరీ ఎక్కువ అయితే కలుపను మళ్ళీ, ఎందుకంటే విరిగిపోతాయి. అవి చాలా కేర్ఫుల్గా చేయాలి. కొంచెం అంటే ఆయిల్లో వేగితే బాగుంటాయి ఇవి, అందు గురించి నేను ఇలా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వేస్తున్నాను విడిపోకుండా అన్నమాట. వీటిని నేను వేడి నీటిలో బాగా నానబెట్టేసి, అంటే ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఎందుకంటే డ్రై ఫిష్ కదా, ఎక్కువసేపు ఉంచినా వేడి నీటిలో ముక్కలు అయిపోతాయి. కాబట్టి కరెక్ట్గా ఎక్కువ వేడి లేకుండా నార్మల్గా కొంచెం నార్మల్ వేడి ఉండేలా వాటర్ చూసుకొని అందులో వేసుకొని ఒక 5 to 8 minutes వరకు ఉంచి వీటిని మనం వేడి నీటిలో బాగా ఒక 3 times వరకు కూడా కడిగేసుకోవాలి. అలా కడిగి ఇందులో మట్టి ఇవన్నీ పోతాయి, దీనిపైన పొలుసు ఇవన్నీ కూడా అలానే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కొంచెం నీచు స్మెల్ కూడా పోతుందన్నమాట. ఈ విధంగా ఒక 3 minutes ఉంచేస్తానండి, మూత కూడా పెట్టేస్తున్నాను. ఫిష్ అయితే ఫ్రై అవుతుంది, చూసారా. వీటిని నేను టచ్ చేయట్లేదు, జస్ట్ ఇలానే పెట్టి నేను ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. టమాటో వేస్తున్నాను, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నాను కొంచెం గ్రేవీ రావాలి అని చెప్పి. చూసారు కదా, మిడిల్లో వేసేసాను. ఈ విధంగా గట్టిగా కలపొద్దు, ఫిష్ మళ్ళీ ముక్కలు అయిపోతుంది. నేను ఇందులో కారం వేసేస్తుందండి. నేను 2 teaspoons వేసాను, కొంచెం కారంగానే ఉండాలి కర్రీ ఇది. అండ్ సాల్ట్ 1.5 teaspoon. ఎక్కువ అయిపోదు, సరిపోతుంది అన్నంలోకి. ఇప్పుడు నేనేం దీన్ని కదపట్లేదు, నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 5 minutes వరకు కూడా మూత పెట్టేసి వేగిన తర్వాత టమాటోను బాగా కలిపేసి అప్పుడు చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాను. చూద్దామండి. ఇప్పుడు టమాటోస్ అయితే అయిపోయి వేగాయి, చూసారు కదా. ఈ విధంగా స్లోగా కలుపుతాం. అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదు, కొరియాండర్ అరే ఏం వేయట్లే అనుకుంటున్నారేమో. అయితే నేనైతే అవి ఎక్కువ అన్నిట్లో యూజ్ చేయనండి. ఆంధ్రాలో అయితే టమాటో కూడా వేయకుండానే ఎండు చేపల పులుసు పెడతారు, మాకు అలానే అలవాటు అయిపోయింది. ఒకవేళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నేనైతే ఈ విధంగా కర్రీస్ ఏవైతే చేస్తాను నేను వాటికి మాత్రమే అవి ఎక్కువ వేస్తాను అండి. ఇటువంటి కర్రీస్కి అయితే, పులుసుల్లో అయితే నేను అంతా వేయను. ఇప్పుడు నేనేమి వీటిని ఏమి మొత్తం కలపట్లేదండి. ఏదైతే జ్యూస్ తీసి పెట్టుకున్నానో ఆ చింతపండుది అది వేసేస్తున్నాను. ముందుగానే తీసుకున్నాను, ఎందుకంటే జాగ్రత్తగా మళ్ళీ చివరిలో ఇసుకుంటుంది కదా. కాబట్టి చింతపండు నానబెట్టుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చింతపండు కడిగి అప్పుడు మనం నానబెట్టుకోవాలి. చూసారా, నేను ఈ విధంగా కలిపాను దీన్ని. ఓకే, ఈ విధంగా కలుపుకొని విధంగా కలపాలన్నమాట. జస్ట్ ఓకే,
ఈ విధంగా వేసుకోవాలి. నేను ఎగ్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నానో అవి ఇందులో వేసేస్తున్నాను అండి. అయితే నేను ఇందులో ఇంకొకటి యాడ్ చేస్తున్నా అండి, వంకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. ఇవి చూపిస్తా, చూస్తున్నారు కదా, ఇవి తెల్ల వంకాయ, ఇవి నిలువు కట్ చేసుకొని పెట్టాను నేను. రెండు వంకాయలు ఇవి ఈ పులుసులో వేసుకుంటే చాలా బాగుంటాయి. అయితే అందుకని నేను ఇవి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి మనం ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకున్నాను, ఈ చివర్లో వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను కదా, కాబట్టి వీటికి ఏం పెద్ద టైం కావాలి ముందే వేసుకోవాలనేది ఏమీ లేదు. ఓకే, రెండు వంకాయలు సరిపోతాయి, బాగుంటాయి అన్నమాట. కాకపోతే వైలెట్ కలర్వి బ్రింజాలు వేసుకోవచ్చు, నా దగ్గర ఇవి ఉన్నాయి అందుకే నేను ఇవి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వేసేసుకొని జస్ట్ అలా మూత పెట్టేస్తే ఆ వేడికే ఇవి కుక్ అయిపోతాయి, వంకాయ అనేది ఉడికిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది ఆయిల్, నేను ఎక్కువైతే పులుసు వేసేలేదని చిక్కగానే తీసుకొని వేసాను. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడికించేస్తాను. ఒకసారి చూస్తున్నాను అండి, చూస్తున్నారు కదా, దగ్గరగా అయితే అవుతుంది. అయిపోయింది, వంకాయ చూసారు మొత్తం ఉడికిపోయింది, ఉడికింది అన్నమాట. ఉడికిపోయింది, ఇంకో 2 minutes ఉంచి ఆపేస్తాను. చూస్తున్నారు కదా, కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయితే గరిటెతో కలపట్లేదండి, ఇదిగా ఈ విధంగా కొత్తిమీర వేసేస్తా, అయిపోయింది కర్రీ. స్టవ్ ఆపేసాను. చూస్తున్నారు కదా, చేపల కూర అయితే అయిపోయిందండి. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ.